సత్యదేవుని సందేశాల కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మరి ప్రార్థన ఛానల్ ద్వారా మరొకసారి వాక్యం అందించడానికి మీకు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం పరలోకి భూలోకానికి వచ్చిన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన, గొప్ప తండ్రి నీకు స్తోత్రం నాయన, వందనాలు తండ్రి. ఇదిగా మరొక సమయం అందు వాక్యము తండ్రి ఛానల్ ద్వారా అందిస్తుండగా మీరు మాట్లాడండి నాయన. నా తండ్రి ఈరోజు తండ్రి నన్ను ఏ వాక్యం అయితే తండ్రి నీ బిడ్డలకు అవసరమో మాకు అవసరమో తండ్రి దేవా తండ్రి మీ సత్యము ప్రభా లోకంలో ప్రకటించబడుచుండగా ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ మాటలు వినగల చెవీకరించుకో హృదయము అయ్యా ఇటు ముందుకు వచ్చిన ప్రతి బిడ్డకి దయచేసి మీరే మహిమ తెచ్చుకుని బిడ్డకు అర్థం చేసుకునే మనసు ఇవ్వమని, మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పగిస్తూ నిన్నే స్తుతించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ప్రసంగి గ్రంథం అండి 9వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసం త్రాగము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకొనము, నీ తలకు నూనె తక్కువ చేయకము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతా నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా సుఖించము. ఈ బ్రతుకునందు నువ్వు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. వాక్యం చెప్తా ఉందండి, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము త్రాగము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మరొక వచనం 10వ వచనం చదువుతున్నా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను లేదు. ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త చెప్తున్న మాట అండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అనే వాక్యంలో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మరి మనం ఒక వాక్యం కూడా చూద్దామండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, అతడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనిపోబడును. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేడి కొనను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించేదివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించే నన్ను జ్ఞాపకం చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు అక్కడి వారి మధ్యకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది అని చెప్పాను. ఇక్కడ వాక్యములో మనము చూస్తామండి, ఏమని చూస్తామంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పో పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఒకరోజు చనిపోతాడు. అది వాక్యం చెప్తాను, నేను వింటున్న మీరు మనమందరం కూడా ఒక రకంగా చెప్పాలని చనిపోవటానికి పుడతాం. కొద్ది కాలం బ్రతుకుతాం ఈ లోకంలో. వాక్యం చెప్తుంది మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం, ఇంకా బలం ఉంటే 90 సంవత్సరాలు బ్రతుకుతాం, ఇంకా బలం ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకుతాం, కానీ చనిపోతాం. ఈ బ్రతికినంత కాలము కూడా మనకి ఈ లోకంలో మనకిచ్చినటువంటి బిడ్డలకు బరువుగా ఉంటాం, భారంగా ఉంటాం, వాళ్ళకి ఇసుగ్గా ఉంటాము, విరక్తిగా ఉంటాం.
ఇది మనిషి జీవితం. కానీ వాక్యం చెప్తా ఉంది, చేయుట కంట దేవుడు మన చేతికి ఇచ్చిన ఏ పని అయినను శక్తి వంచన లేకుండా మనం లోకంలో బ్రతికి ఉన్నప్పుడు, మనకి ఆయుష్కాలం ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన భూమి మీద ఆరోగ్యం తిరుగుతున్నప్పుడు చేయాలంట. దేవుడు మనకెంతో జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆలోచనలు ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు, మనకెంతో సమయం ఇస్తాడు, ఎంతో ద్రవ్యం ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. పొందుకున్న వాళ్ళు ఉంటారు, లాజరులాగా ఏమి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ లోకంలో వాక్యం చెప్పేది ఏంటంటే, మనం బ్రతికినంత కాలం కూడా చేయుట కంట మనకి దేవుడు ఏదైనా పని చెప్తే దాన్ని శక్తి లోపము లేకుండా, సోమరిపోతనం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా చెయ్యాలంట. ఒకవేళ దేవుడు దయదలిచి మనం రక్షించి పరలోకము చేరిస్తే, మనం పరలోకం వెళితే దేవునితో, దేవుని దూతలతో, మరి యేసు ప్రభు వారితో పరలోకములు ఆనందిస్తూ సంతోషంగా ఉంటాం. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, భక్తుల సమాజముతో మనం అక్కడ కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటాం. కానీ నరకానికి వెళ్ళిపోతే మనకి దేవుడు అంటే భూలోకంలో ఉండగా ఇచ్చిన జ్ఞానము కానీ, తెలివి కానీ, వివేకము కానీ, డబ్బు కానీ ఏది ఇచ్చినానంట ఈ లోకంలో ఉండగా దాన్ని ఉపయోగించాలంట. దేనికోసం ఉపయోగిస్తాము? ధనవంతుడు అన్నాడు, తనకి ఇచ్చినటువంటి డబ్బును తన ఆయుష్కాలం అంతా కూడా జల్సగా బ్రతికాడు. తన కోరిన జీవితం అంతా జీవించుకుంటూ వెళ్ళాడు. కష్టం అంటే తెలియకుండా, బాధ అంటే తెలియకుండా, సమస్య అంటే తెలియకుండా బహుగా సుఖం అనుభవిస్తూ లోకంలో బహుగా తనకి సమయం అంతా కూడా వ్యర్థము చేసుకుంటూ చివరికి చనిపోయి పాతాళంలో బహుగా వేదన పడుచున్నాడు. కానీ లాజరు బ్రతికినంత కాలము కష్టపడ్డాడు, చేస్కరించబడ్డాడు, విమర్శించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, తినటానికి ఆహారం లేని స్థితిలో, ఆరోగ్యం లేని స్థితిలో, తన శరీరం అంతా కురుపులమయమైపోతే కుక్కలు వచ్చి నాగుతున్నాయి. అయినా తనేం కాపాడుకున్నాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు గల జీవితం కాపాడుకున్నాడు, విశ్వాసం కాపాడుకున్నాడు. చనిపోయినా తిరిగి పరలోకం వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకొని అక్కడ సంతోషంగా ఉంటున్నాడు. నేను వాక్యం చెప్పేది ఏంటంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చెయ్యి. బ్రతికుండగానే, భూమి మీద ఉండగానే మనం అంట పరిశీలన చేసుకొని దేవుడు మనకు అప్పగించిన పనిని చెయ్యాలి. కొంతమంది అనుకున్న దేవుడు నాకేమీ పని ఇవ్వలేదు కాబట్టి నాకు ఆదివారం వెళతాను, అక్కడ వాక్యం వింటాను, వస్తాను. ఎందుకంటే దేవుడు నాకేమి ఇవ్వలేదు కదా. సేవకులే చేసుకునేది, సేవకులే వాక్యం చెప్పాలి, సేవకులే ప్రార్థన చేయాలి, సేవకులు ఉపాసాలు ఉండాలి, వాళ్లే విధివిత్తికి సువార్తను చెప్పాలి, వాళ్లే కష్టపడాలి. మాకే పని అప్పచెప్పలేదు కదా. మేము వస్తామండి, కాసేపు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటూ చాలా ధీమాగా బ్రతుకుతున్న వారు చాలా మంది, కోకొల్లల మంది అయిపోతున్నారు ఈ దినాల్లో. వాక్యం చెప్తామండి, నువ్వు పోయి సంతోషముగా నీ అన్నము తినము. నువ్వు పోయి సంతోషముగా దేవునికి ఇచ్చిన సంఘములో అక్కడ పెడుతున్న ఆత్మీయ ఆహారాన్ని భుజించు. దేవుడిని హెచ్చరికలు తీసుకో, గద్దింపులు తీసుకో, క్షమాపణ తీసుకో, పశ్చాత్తాప వాక్య సంఘంలో కూడి అక్కడ ఉన్నటువంటి మరి దేవుని యొక్క బిడలతో కూడా కలిసి ఆరాధనలో పాలు పంపులు పొందుకొని వాక్యం విని మనసులోకి చేర్చుకో. మనకెంతో జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం అంత వ్యర్థమైనట్టుగా మనం ఖర్చు పెడుతుంటే మనకెంతో తెలివి ఇస్తాడు. మనకిచ్చిన తెలివి, జ్ఞానము, మనకిచ్చిన ఉపాయాలు ఏవైనా సరే మనము నిజంగా దేవుని కలిగి రక్షణ పొందిన వారమైతే అవి దేవుని కోసం వాడబడితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఆశీర్వాదం, దేవునికి మహిమ వస్తుంది. కానీ మనకిచ్చినటువంటి సమయం కావచ్చు, ద్రవ్యము కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, మనకి దేవుడిచ్చిన ఏ తలాంతులైనా మనకి వ్యర్థము చేస్తే ఇదిగోండి ధనవంతుడు వెళ్ళినట్లుగా ఏం చేస్తాం? పాతాళానికి వెళ్తాం, అక్కడ బాధపడుతూ ఉంటాం. ఇక్కడుండగా బ్రతికుండగా భూమి మీద కళ్ళు తెరవకపోతే, ఇక్కడుండగా సత్యము గ్రహించకపోతే, ఇక్కడుండగా జ్ఞానమును పొందుకోకపోతే, ఇక్కడుండగా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని అన్న సన్నిధిలో నడవకపోతే, ఆయన మాట వినకపోతే, సత్యము గ్రహించకపోతే ఒక రోజునంట మనము ఆ ధనవంతుడు బాధపడినట్టుగా బాధపడాలంట. దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇస్తే ఏం ప్రయోజనము, ఎంత డబ్బు ఇస్తే ఏమి ప్రయోజనం, అంత లోకలు వ్యర్థం చేసుకొని వెళ్ళిపోతే ఏమి ప్రయోజనము? వాక్యం చెప్తా ఉంది, చేయుటకు నీ చేతికి ఏ పని ఇచ్చినా ఎవరు చెప్పినా దాన్నంట వెనక తీయకుండా చెయ్యి అని వాక్యం చెప్తామంది. ఏ పని చేసినా మనం బ్రతికుండగానే చేయాలి. మనం ప్రభువునందు రక్షించబడి ఉంటే ప్రభు కోసము ఏమి చేయగలమో, కనీసం మన కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్షించుకోవడం కోసమే ఏమైనా చేయగలమా?
మనం పరిశీలన చేసుకోవాలి. ఒక ఇంటిలోనండి దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించి అందరిని ఒకసారి మార్పులోకి తీసుకురాడు, అందరికి ఒకసారి రక్షణ ఇవ్వడు, అందరికి ఒక్కసారి మొదట తెరవడు. ఒక్క ఇంటిలో ఒక్క ఆత్మను వెలిగిస్తాడు. నా ఇంట్లో వేసే నన్ను రక్షించాడు, వెలిగించాడు అంటే నేను వెలుగుతూ ఇంటిలో అందరికీ ఏం చేయాలి? వెలిగించే వ్యక్తిగా నేను మారాలి. చీకటి నిండిన గృహములో కొవ్వొత్తిని తీసుకొచ్చి పెట్టామండి, అక్కడ ఏమవుతుందంటే ఆ కొవ్వొత్తి కరిగిపోతూ ఆ ఇంట్లో అంత వెలుగు వచ్చేటట్టుగా చేస్తూ ఉంది. ఇప్పుడు మనము కూడా దేవుడిని కలిగి ఉన్నాము. దేవుడు మనకి కొన్ని అర్హతలు ఇస్తున్నాడు, ఆధిక్యతలు ఇస్తున్నాడు, పని ఇస్తున్నాడు, వరాలు ఇస్తున్నాడు, తలాంతులు ఇస్తున్నాడు. ఈ వాక్యం నేను దేవుడిని ఎరగని వారికి చెప్పట్లే, ఎరిగిన వారికే చెప్తున్నాను. ఎరగిన వారికి దేవుని గురించి తెలియదు, ఎరిగిన వారు కూడా ఈ రోజుల్లో చాలా అజ్ఞానంగా బ్రతుకుతున్నారు. రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని కొన్ని వరాలు తలాంతులు పొందుకొని అన్ని రకాల ఆసక్తి కలిగి ఉండి కూడా దేవునికి దూరం అయిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని సన్నిధికి వస్తూ కూడా సమయం వృధా చేస్తూ, కాలయాపన చేస్తూ, దినములు సంవత్సరాలు వృధా చేస్తున్న వారు ఎంతో మంది కోకొల్లలుగా ఉన్నారు. దేవుడు అంట మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనం అంట ఏమి చేయాలని వాక్యం చెప్తా ఉందంటే, నీకు ఇచ్చిన సమయంలో నువ్వు భూమి మీద ఉండగానే నిన్ను సరి చేసుకో. మొదటిగా నిన్ను సరి చేసుకో. రక్షణ పొంది దేవుని భయభక్తులుగా జీవించి ఒకవేళ పరలోకం వెళితే మంచిదే, కానీ నరకానికి వెళితే అక్కడ నీకు ఇచ్చిన తెలివి కానీ జ్ఞానము కానీ ఏది డబ్బు కానీ భూమి మీద దేవుడు నీకు ఏది ఇచ్చాడో అవి అక్కడికి నీకు ఉపయోగపడవు. కానీ పరలోకానికి వారసులు అని అనిపించుకున్న వారు కనుక ఈ లోకం దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని రాజ్యం కొరకు పెట్టుబడి పెడితే తమకిచ్చినటువంటి ఆదాయాన్ని, తమకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాళ్ళు ఉపయోగించుకుంటూ వెళితే వాళ్ళు ఈ లోకం తమకిచ్చిన జ్ఞానమును, తెలివిని, వివేకమును ఉపయోగించుకొని లోకములు ఒక సమరశీలాగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సాక్ష్యం చెప్పగలిగితే, పౌలు గారి వల్లే మరి అడుగడుగునా కూడా ఎదురు ప్రతి ఒక్కరికి కూడా దేవుని గురించి చెప్పగలిగితే, మనమంటే విసుక ప్రార్థన చేయగలిగితే, మనకి ఇచ్చిన ఆయుష్ కాలములో భూమి మీద ఉండగానే మన సమయం కొట్టివేయబడకముందే, మన జీవం భూమి మీద తీసివేయబడకముందేనంట చేయుటకు దేవుడు మనకి ఏ పని ఇచ్చినా శక్తి వంచన లేకుండా ఎవరి వైపు చూడకుండా మనం చేయగలిగితేనంట మొదటిగా మనము కనికరించబడతాము, మన కుటుంబాలు కనికరించబడతాయి. ఒక ఇంట్లో వెలిగించబడినటువంటి నీవు నేనేం చేయాలంటే మన వెనుకున్న వారి కోసం ప్రయాసపడాలి. ఒక్కసారి వేసి నాకు అన్ని ఇచ్చేయమంటే ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. ఒక్కసారి అన్నీ పొందుకుంటే ఒక్కసారి డామ్మని పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, శాసనం దూరం అయిపోతాం. నా శక్తి, నా బలము, నా జ్ఞానం అనుకుంటాము. నీకు ఇచ్చినటువంటి జ్ఞానము దేవుని కొరకు వాడాలంట. సొలొమోను మహారాజుకి దేవుడు మరి మంచి జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యం ఆయన రాసింది. ఐశ్వర్యం ఇచ్చాడు, ఆయన అడగని కూడా ఇచ్చాడు. పొందుకున్న తర్వాత తప్పిపోయాడు. కానీ చివరికి ఆయన పశ్చాత్తాపడినప్పుడు కూడా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయనకి జీవిత సత్యం మనకు బోధిస్తున్నాడు. చేయుటకు దేవుడు నీ చేతికి ఇచ్చిన ఏ పని అయినా నీకు ఆయుష్ ఉండగానే, నువ్వు భూమి మీద బ్రతికుండగానే చెయ్యి. నీకు రక్షణ ఇచ్చాడా? నీ రక్షణ సాక్ష్యాన్ని 10 మందికి చెప్పు. కనీసం వారానికి ఒక్కడికన్నా చెప్పు. సమర్పూర్తిగా ఉండ మాకు. మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలోనంట దేవుని కోసం మనం ఏమి చేయగలము? చాలామంది అనుకునేది ఏంటంటే సావుకులే చేస్తారండి, మేము వారం వెళతాము, కొంతకానికి సరిపోదు. వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే ఉపాసాలు ఉంటారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు, వాళ్ళే కన్నీరు కారుస్తారు, వాళ్ళే పొట్టగట్టుకుంటారు, వాళ్ళే విజ్ఞాపన చేస్తారు. మాదేముందండి, వెళ్తాము, కాసేపు వాక్యం వింటాం, వచ్చేస్తామండి, మా పనులు మేము చూసుకుంటామండి. వాళ్ళే చేస్తారు. నిజమే, వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళ మీద దేవుడు భారం పెట్టాడు కాబట్టి, వాళ్ళకి బాధ్యత ఇచ్చాడు కాబట్టి సేవకులు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి, రోధించాలి. అయ్యో వీళ్ళు పడిపోయారు, పడిపోయిన కోసం వాళ్ళు ఏడవాలి, తప్పిన కోసం వాళ్ళు ఏడవాలి, దేవుని మంది రావటం మానేసిన వాళ్ళకి, గర్విష్ట అన్ని రకాల వాళ్ళకి సేవకులు సమాధానం చెప్పాలండి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అడుగుని తప్పిపోతూ ఉంటారు. వాక్యం చెప్తుంది, ఒక ధనవంతుడు లాగుంటే ప్రయోజనం ఏముంది? లాజరు దరిద్రపు స్థితిలో కూడా ఏమయ్యాడంటే పరలోకమును సంపాదించుకున్నాడు. తనకేమీ లేదు లోకములో, కానీ దేవుని ప్రేమించాడు, దేవుని కనికరం పొందుకున్నాడు, దేవుని కృపను దయను పొందుకున్నాడు, పరలోకాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడు దేవుడు అన్ని ఇచ్చాడు, డబ్బునిచ్చాడు, ఆస్తులు, ఐశ్వర్యం, తను ఏది కాంటే అది పొందుకున్నాడు. కానీ ఒక్కరు దేవుని సన్నిధికి రాలా, ఒకరు దేవునికి మొర్రపెట్ల. బ్రతికినంతకాలం బహుగా సుఖం అనిపిస్తూ బ్రతికాడు, లగ్జరీ జీవితం జీవిస్తూ బ్రతికాడు, చనిపోయాడు. ఆయనకున్న తెలివి, ఆయనకున్న డబ్బు, ఆయన దగ్గర ఉపాయాలు ఏమన్నా ఉపయోగపడ్డాయి? అక్కడ ఉపయోగపడలేదు కదా.
అందుకే వాక్యం చెప్తాం, చేయుట కంట నీకైనా నాకైనా దేవుడు అప్పగించిన పనిని ఈ భూమి మీద బ్రతికుండగానే చెయ్యాలి. దేవుని కోసం ఏమి చేయగలము? మనం పోయి చక్కగా కడుపు నిండా అన్నము తిని చక్కగా పడుకొని నిద్రపోకుంటూ మరి సుఖిస్తూ సంతోషంగా బ్రతుకుతూ దినములు, నెలలు, వారములు గడిచిపోతూ ఉంటే, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే విశ్వాస భ్రష్టులమైపోతున్నామేమో. జాగ్రత్త. దేవుని మందిరానికి వస్తారు, ఆ రోజు దైవజనం చెప్పి ఆ మాట మాత్రం వింటారు, తర్వాత వాక్యము తీయరు, వాక్యము చదవరు, ప్రార్థన చేయరు. మరి ప్రార్థన చేయకపోతే ఎంతవరకు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆదివారం వచ్చిందంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. దేవుని మందిరం సంపూర్ణంగా గడపగలుగుతున్నామా? లేదు. ఎన్నో విషయాలు నేరస్తులమైపోతున్నాము. కానీ వాక్యం చెప్తుంది, మనమంట భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే, మన ఆయుష్ ఉన్నప్పుడే దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము కానీ, తెలివి కానీ, డబ్బు కానీ, సమయము కానీ దేవుని కొరకు ఖర్చు పెడితే మనం ధన్యులు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏంటంటే ఈ లోకములో కళ్ళున్న గుడ్డి వారిలా బ్రతకూడదు. దేవుణ్ణి కలిగిన వారమే, దేవునికి వస్తున్న వారమే, మందిరానికి వస్తున్న వారమే, చేతుల పరిశుద్ధ చేతబట్టుకొని తిరుగుతున్న వారమే. ఆయన రక్షణ మనకు దూరంగా ఉంటే, పాపక్షమణ మనకు దూరంగా ఉంటే, నరకం మనకి దగ్గర అయిపోతుంటే ఏం ప్రయోజనం అండి? ఈ లోకములో ఒక మనుషుడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టి వాడికి ఏమి ప్రయోజనం అని వాక్యం చెప్తుంది. లోకంలో మనం అన్ని సంపాదించుకుంటాం, మనిషి ఆయుష్కాలం అంతా కూడా వృధాగా జీవించేసేస్తున్నాము. అందుకు ప్రసంగిన్నాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటున్నాడు. అంత మనం పడుతున్న ప్రయాస వ్యర్థము. ఈ లోకలు ఎన్నెన్నో సంపాదించేసుకొని వ్యర్థమైపోతున్నాం, నరకానికి వెళ్ళిపోతున్నాము, పరలోకి వెళ్ళలేకపోతున్నాగా. అందుకే స్పష్టంగా ఇక్కడ రాస్తుంది, నువ్వు పో పాతాళమందు. అంటే పాతాళానికి పోయేవారు ఎక్కువ మంది అని చెప్పని చెప్తున్నాడు. నువ్వు పోయే పాతాళమందు ఉపాయాలు ఉండవు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, ఏమున్నా అక్కడ ఉపయోగపడవు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని కాలుస్తూ ఉంటే పురుగు పీక్కు తింటామంటది. మహావేదన, మహారోదన అక్కడ ఉంటుంది. అక్కడ ఉండే దానికోసం సిద్ధపడతాము మనం ఈ లోకంలో. రోజు ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు, కొద్దివారు, గొప్పవారు తమ స్వరము గొంతు చించుకొని మారండి మారండి అని చెప్తున్నారు. నాలాంటి అలుపులు కూడా ఎన్నుకొని దేవుడు చెప్పిస్తున్నాడు. ఎన్నికలేని వాడు కూడా ఎన్నుకొని చెప్పిస్తున్నాడు. అంటే ఆ నరకం ఎంత భయంకరమైందో ఆలోచించుకోండి. ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఈ లోక జీవితం శాశ్వతం కాదు, ఈ లోక బంధాలు కూడా శాశ్వతం కాదు. మనం బ్రతికినంత కాలము కూడా దేనికోసం ఆశపడతామంటే, నేను, నా ఇల్లు, నా పిల్లలు వాళ్ళ కోసం సంపాదించాలి సంపాదించాలి, సంపాదన మీదే పడిపోయి రక్షణ పొందుకొని కూడా నరకానికి వెళ్ళిపోతున్న వారి లోకులు కోకొల్లలు అయిపోతున్నారండి. ఎందుకంటే ఆసక్తి ఉండట్లేదు. వస్తున్నాము, గుంపులు గుంపులుగా మందిరాలకు వస్తున్నాము, ఆత్మను కాపాడుకోగలుగుతున్నామా? దేవుడి రక్షణను కాపాడుకోగలుగుతున్నామా? మనకిచ్చినటువంటి దినములంట, వారములంట, నెలలంట లెక్కలోకి తీసుకుంటూ అంటాడంట. ఆ లెక్కలో తీసుకుని ఒక రోజు నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. చెప్తున్నంత మాత్రం మమ్మల్ని వదిలిపెట్టాడు, లెక్క అడుగుతాడు. మీకంటే ఎక్కువ మమ్మల్ని లెక్క అడుగుతాడు. మీరు వింటున్నారు, విని కొంతమంది ఏం చేస్తారు, విని కాసేపు కోసేపు ఆలోచించి దిద్దుకొని ప్రార్థన చేసుకోరు. కొంతమంది ఉంటే కొంతమంది వీడు ఇలా చెప్తారు, వీళ్ళకి పని పాట, వీళ్ళకి పని లేదు, బాగుంది, ఇలా చెప్తారు, ఇలా బాగుతారు అంటూ విమర్శించేవాళ్ళు ఎంతోమంది, తప్పు పట్టేవాళ్ళు ఎంతమంది, సత్యము చెప్తుంటే సత్యములో కూడా తప్పులు పడుతున్నవారు ఎంతమంది లోకంలో. వాళ్ళు అన్యులు అయితే పర్వాలేదు, దేవుని ఎరిగిన వాళ్ళు తప్పులు పడుతున్నారు ఈ రోజుల్లో. దీనికి వాక్యం చెప్తా ఉంది, నీవు పోయి లోకములో అన్నిటిని కూడా విసర్జించి దేవుని కూడా జీవిస్తే పరలోకం ఉంటుంది. కానీ ధనవంతుల్లాగా నీ లోకులు అన్ని అనుభవించేసి పాతాళానికి పోతే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం లేదని వాక్యం చెప్తా ఉంది. ఈ లోకంలో ఉండగా దేవునికి ఇచ్చిన సంఘములో నమ్మకంగా ఉండండి. సంఘములో నీకు ఇచ్చే వాక్యం వింటూ ఆ సంఘములో, ఆ సహవాసములో నమ్మకస్తుడిగా జీవించాలి. అటొకటి వేస్తే పడిపోతాం. 10 మంది మాటలు వింటాం కాదు, నేను కూడా చేసిన పని దేవునికి ఇచ్చే పరిశుద్ధ గ్రంథంలో ప్రతిరోజు వాక్యం చదవండి. వాక్యం దేవుడు ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం పదే పదే చదవండి. సమయం ఉన్నప్పుడు వాక్యం చదువుకోండి. నీకు ఇచ్చిన సంఘములో నమ్మకంగా ఉండండి, నీకు ఇచ్చిన సహవాసులు నమ్మకంగా ఉండండి, నీ గృహములో నీ భర్తకు, నీ భార్యకు నమ్మకంగా ఉండండి, నీ సేవకునికి నమ్మకంగా ఉండండి. ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం మనకిచ్చినటువంటి ఆయుష్కాలం, మనకిచ్చిన తెలివిని, మనకిచ్చిన జ్ఞానమును, మనకిచ్చిన సంపదను, మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడండి. ఆశీర్వదించబడతాం. మన ఆశీర్వాదం మన పిల్లలకు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనం బ్రతికుండగా మనం పడే ప్రతి ప్రయాస, దేవుని సన్నిధిలో నమ్మకాని కోసం జీవించే ప్రతి జీవితం, ప్రతి సెకండ్ కూడా యేసయ్య లెక్క పెట్టుకొని జీవితం ఇస్తాడు. మనకిస్తాడు, మన పిల్లలకి ఇస్తాడు. మనం అన్యాయస్తులు కాదు, దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. అది మర్చిపోకూడదు. మనం
దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అనమాట. నమ్మకస్తులైన దేవుడు నాకు కలిగి ఉన్నాం కాబట్టి మనకు నమ్మకస్తులుగా బ్రతక. అందుకని పదే పదే హెచ్చరిస్తున్నాడు. ఈ దినాల్లో మనకు కావాల్సిన వాక్యం ఏంటంటే, ఎదుగో నీవు పోయే పాతాళమందు లేదా పరలోకమందు, పరలోకంలో అంటే దేవుని ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తుంటాం, భక్తులతో గణపరుస్తూ ఉంటాం. పాతాళానికి పోతే అరుపులు, కేకలు, రోదన, అయ్యో 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 అయ్యో. ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నేను నరకంలో మరి వేదన పడుతున్నాను కదా, నాకు ఇంకా 5 సహోదరులు, వాళ్ళు ఇక్కడికి రాకుండా లాజరును పంపించయ్యా. అబ్రహాం అంటున్నాడు, అయ్యా అక్కడ మోషే, ఏలియా ఉన్నారు, భక్తులు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు మారాలి, ఇక్కడి నుంచి వెళితే వాళ్ళు మారరు. భూమి మీద ఉండగా కళ్ళు తెరవలేదు, సత్యము గ్రహించలేదు, నరకంలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు తెలిసి అంటున్నాడు, అయ్యో లాజరును పంపించు అబ్రహాము తండ్రి, లాజరును పంపించు, నా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారేమో, నరకంలో పడిపోతారేమో. ఆ ప్రార్థన అంటే భూమి మీద ఉండగా చెయ్యాలి. అయ్యా నేను రక్షించబడ్డాను కదా, నా భర్త రక్షించబడలేదు, నా బిడ్డలు రక్షించబడలేదు, ఇదిగో నా రక్త సంబంధికులు, నా కుటుంబస్తులు, నా వంశము వారు రక్షణ పొందలేదు కదా, వాడికి రక్షణ ఇవ్వు ప్రభు అని ఈ లోకములు ఉండగంట మనం ప్రార్థన చేయాలంట. ఈ సమయం దాటిపోతే ధనవంతుల్లాగా పాత్రలు ఏడవలసిన పరిస్థితి వస్తుంది మనకి. అక్కడికి వెళ్ళి రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఎవరు వింటారు? అక్కడ ఇక్కడ ఉండి రొమ్ము కొట్టుకుంటే ఏసై వింటాడు, ఇక్కడ ఉండి జ్ఞాపం చేస్తే ఏసై వింటాడు, ఇక్కడ రోధిస్తే ఏసై వింటాడు. ఇక్కడ గనక మనము కన్నీరు కాస్తుంటే ఆయన మన కన్నీటిని చూచి పరితపించి దిగి వస్తాడు. ఈ లోకములో మనము బ్రతికి ఉండగానే, ఆయుష్ ఉండగానే, ఆయుష్ తీరిపోక ముందేనంట చేయుటకు నీకిచ్చిన పని, నాకిచ్చిన పని ఎవరి వైపు చూడకుండా నమ్మకంగా చేయాలి దేవుని కోసం. ఎవరి వైపు చూసినా పడిపోతాం. దేవుని వైపు చూస్తూ ప్రభు నాకు అప్పగించిన పని నేను చేయాలి. ఇళ్ళమ్మట తిరిగి అంట్లతో మేకుతుంటే నువ్వు విశ్వాసం అయితే ఆ ఇంటి యజమాని కేసు గురించి ఒక్క మాట చెప్పు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వంట చేసడానికి వెళ్ళే వ్యక్తి అయితే నువ్వు ఎక్కడ వంట చేస్తున్నావు, ఆ వంట చేసే ఆ గృహ యజమానికి ఒక్క మాట చెప్పేసాని గురించి చెప్పగా 10 మాటలు చెప్పుకుంటూ వెళుతున్నప్పుడు ఒక రోజున దేవుడు వాళ్ళ మనోనేత్రాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసిన పని ఏంటండి? సాక్ష్యం చెప్పే మరి కృప ఉందా? సాక్ష్యం చెప్పుకుంటూనే వెళ్ళాలి. మనము ప్రార్థన చేసే వాళ్ళమా? మన కంటికి కనిపి ప్రతి ఒక్కరి రక్షణ కోసం ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాలి. మనకిచ్చిన సమయం భూమి మీద చేయుటకు దేవుడు ఏ పని అప్పగించాడు ఆ పని శక్తి వంచన లేకుండా చెయ్యాలి. పరిచయం ఇచ్చాడు, నమ్మకంగా చెయ్యండి. ఎందుకంటే నమ్మకస్తుడికి దేవుడు పని అప్పచెప్తాడు. నమ్మకం లేని వారికి దేవుడు పని ఇవ్వడు. ఎవరు నమ్మకంగా ఉంటారో, ఎవరు యథార్థంగా ఉంటారో వారికి దేవుడు పని అప్పగిస్తాడు. ఇక్కడ లాజరు తన శరీరం కుళ్ళిపోయిన నమ్మకంగా జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయాడు, దేవదూతలు తీసుకుని వెళ్ళారు పరలోకానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ధనవంతుడు చనిపోయాడు. సాతాను సమూహం వచ్చి తీసుకెళ్లి పాతాళంలో పడవేశాయి. ఏది మంచిదండి? దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా, పరిశీలన చేసుకోవాలి కదా. ఈ లోకంలో ఏది మంచో ఏది చెడు మనకు చెప్పబడుతుంది కదా, మనం వెళ్ళాల్సిన మార్గం మనకు చూపించబడుతుంది కదా. ఏది అబద్ధమో ఏది సత్యమో గుర్తుపట్టాలి కదా. భూలోకంలో ఉండగానేనంట మనం గుర్తుపట్టాలంట. ఈ భూమి మీద జీవం కొట్టివేసినారు చాలా మంది అంట. తర్వాత అసలు జీవితమే లేదండి. ఎందుకు లేదు? నిజమైన జీవితం 1 సంవత్సరం కాదు, కోట్ల సంవత్సరాలు ఆది అంతం జీవితం వేసి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. ఆ జీవితం కోసం పోరాడాలి. ఆ జీవితం సంపాదించుకోవడం కోసం, ఆ పరలోక వైభవం అడుగు పెట్టడం కోసము, నిత్య దేవుణ్ణి నిత్యం ఆరాధించే జీవితం కోసం సిద్ధపడాలండి. ఇక్కడ దానికి సిద్ధపడకపోతే ఏదో సంపాదించుకుంటూ పోతే ఇవేవి మన వెంట అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. సరే మన పిల్లలకు వదిలిపెట్టి వాళ్ళు తీసుకొస్తారా? వాళ్ళు వదిలిపెట్టి వచ్చేసేస్తారు. రక్షణ శాశ్వతం, పరలోకము శాశ్వతం, నరకం కూడా శాశ్వతమే. పరలోకము శాశ్వతంగా ఉంటుంది, కోట్ల సంవత్సరాలు శాశ్వతంగా ఉంటుంది. నరకము కూడా అంతే శాశ్వతంగా ఉంటుంది. అందుకే భూమి మీద బ్రతికుండగానే చేయుటకు యేసు నీకు ఇచ్చే ప్రతి పని శక్తి వంచన లేకుండా చేస్తూ వెళ్ళండి. నమ్మకంగా జీవించండి, విశ్వాసము కాపాడుకోండి. మీ సంఘములో నమ్మకంగా ఉండండి. నీవు పోయి నీ అన్నము తిను, నీ సంఘములో యేసు నీకు పెట్టిన భోజనము తిను, నీ ఇంటిలో నీకున్నది తిను, నీది కానీ ఆశించ మాకు. నమ్మకంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. యథార్థవంతులు ఆయన ఎన్నడు విడువడు. వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, చేయుట కంట నీ చేతికి ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పని నమ్మకంగా చెయ్యి. దేవుని వైపు చూస్తూ చెయ్యి, దేవునికి ప్రార్థన చేస్తూ చెయ్యి, దేవుడిని ప్రాధేయపడుకుంటూ చెయ్యి, దేవుడు బ్రతిమలాడుకుంటూ చెయ్యి. దేవుడు వింటాడు. మన నమ్మకంగా ఉన్నప్పుడు అండి, ఇదిగో మనలాంటి అనేకులను బయట తీసుకురాడు. యేసే మనకు సాధనాలుగా వాడుకుంటాడు, ఒక బూరలుగా వాడుకుంటాడు. అది ఆయన గొప్పతనం అన్నమాట.
అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. మరి లాజరు వలె ఈ లోకములో కొన్ని కోల్పోయిన అన్ని కోల్పోయిన పరలోకం సంపాదించుకునే వారిగా ఉండాలి. ధనవంతులకు అన్నీ సంపాదించుకొని అన్ని మూటలు పెట్టుకొని లగ్జరీ జీవితం జీవించి చివరికి చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? అక్కడ బాధపడుతున్నాడు, రోధిస్తున్నాడు, ఒక్క చుక్క నీటి కోసం అంగలారుస్తున్నాడు. చూస్తున్నాం మనము. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని సంతోషిస్తూ ఉంటే ధనవంతుడు బాధపడుతున్నాడు. ఈ లోకంలో ప్రభువుని నమ్ముకొని మనం బాధపడుతుంటే దేవునికి స్తోత్రం. మన కష్టాలు వచ్చినా, మనకి ఇరుకులు వచ్చినా, మనకి ఇబ్బందులు వచ్చినా, మనకి లోపల ఎటువంటి ఎదురాడే సమస్యలు ఎన్నో వచ్చినప్పుడు కూడా ఆయనకి నమ్మకంగా ఉంటేనండి ప్రతి సమస్యలు కూడా వేసే మన చెయ్యి గట్టిగా పట్టుకుని నడిపిస్తాడు. ఎందుకంటే మన పిల్లలు మనం విడిచిపెట్టం కదా, వాడు ఎక్కడికైనా తప్పిపోతే చెయ్యి గట్టిగా పట్టుకొని తీసుకెళ్తాం. అలాగే వేసే కూడా మనలు కూడా మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, మన చేయి పట్టుకొని అని వెంబడించేటట్టుగా చేస్తాడు. మనకిచ్చిన ఆయుష్కాలములనంట, మనకిచ్చిన సమయంలో చేయుటకేసి ఏ పని అప్పగించాడు ఆ పని నేను వింటున్నా. మీరు అందరు నమ్మకంగా చేద్దాం, పరలోకం సంపాదించుకుందాం. ఈ లోకం నన్ను ప్రేమించొద్దు అంటున్నాడు. లోకంతా శరీరాశ, నేత్రాశ, జీవబడం ఇవన్నీ కూడా తండ్రి వల్ల పుట్టినవి కాదు, ఈ లోక సంబంధమైనవి, దుష్ట సంబంధమైనవి. కాబట్టి ఈ మన నరకాన్ని తీసుకుని వెళతాయి. కానీ దేవుని ప్రేమ, దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం మన పరలోకం చేరుస్తుంది. కాబట్టి ఆయన ఇచ్చిన సంఘములో, ఆయన ఇచ్చిన సహవాసములో నమ్మకంగా ఉందాం, యథార్థంగా ఉందాము, పాతాళం తప్పించుకుందాము, పరలోకం వెళదాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి.